అంతే. లేదు వీళ్ళు వెళ్ళి అడిగితే సలహా చెప్తారు అంతే తప్పించి వాళ్ళుగా ఇన్వాల్వ్ గారు. ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది ఏంటంటే స్వయం సేవకులు అందించడం. అదే సందర్భంలో ఇదంతా వ్యూహం భారతీయ జనతా పార్టీది. ఈ వ్యూహానికి తగ్గట్టుగా ఆర్ఎస్ఎస్ సహకరించింది. అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఇది అనేది మెయిన్ ఏంటంటే కంచుకోటల బద్దలైనవి. విదర్భ అనేది కాంగ్రెస్ కంచుకోట, అక్కడ దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే శివసేన కంచుకోటలు దెబ్బతిన్నది. కాబట్టి ఓవరాల్ గా కథ మారింది అక్కడ. కానీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పుడు ఏమన్నా తర్జన భర్జన జరుగుతుందా 3 పార్టీల మధ్య ఏమన్నా? నాకు అది నవ్వు వచ్చింది. మొన్నేమో షిండే నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనన్నాడు, ఫడ్నవీస్ నేను లేనన్నాడు, అజిత్ పవార్ నేను లేనన్నాడు. అంటే తద్వారా అందరూ ఒక్క తాటి మీద ఉన్నారు, గెలిచిన తర్వాత చూసుకుంటారు అన్నటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే క్రిందసారి ఉద్ధవ్ థాకరే నేనున్నానన్నాడు, బీజేపీ ఎవరు లేరని చెప్పి ఇవ్వట్లేదని చెప్పి చెప్పలేదు. కొన్నిసార్లు చేస్తుంది. ఇప్పుడు యోగిని క్రిందసారి ప్రకటించారు కదా, అంతే. అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటిస్తారు, అట్లాగే ఇప్పుడు మొన్న షైనీని ప్రకటించారు అతనేనని. వాళ్ళు ప్రకటించాలనుకుంటే ప్రకటిస్తారు, వద్దు అనుకుంటే వద్దు, అంతే. ఇక్కడ ప్రకటించలేదు ఈ డిస్ప్యూట్ రాకుండా. గెలవగానే వచ్చేసింది ఎవరికైనా. ఇప్పుడు షిండే కొడుకు మా నానే సీఎం, భార్య ఆయనే సీఎం అంటోంది. ఇతను షిండే అయితే